సీఎం స్థానంలో ఎవరున్నా కూడా ఎన్ని అద్భుతాలు చేసినా కూడా అవి అద్భుతాలుగా మనకు కనపడవు. ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ చిన్న మాట మాట్లాడినా, ఏ చిన్న ఆలోచన చేసినా కూడా ఇది ప్రపంచంలో ఇలాంటి ఆలోచన, ఇలాంటి మేధావి ఎవరూ ఉండరు. ప్రపంచంలో ఎవరు ఏ విజయం సాధించినా కూడా దాని వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఎందుకంటే ఈయన సలహా ఇవ్వడం ద్వారానే, ఈయన వాళ్ళకు చెప్పడం ద్వారానే వాళ్ళు ఆ విజయాలు సాధించారని చెప్పి వాళ్ళ వర్గం మీడియా చెప్పుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పుకుంటారు. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ వింటే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఏదైతే గతంలో దోమలపైన దండయాత్ర అంటే ఒక ప్రోగ్రాం చేశారు. దోమలపైన దండయాత్ర ఏంటో, మరి కత్తులు పట్టుకుని పోస్టులు వేయడం ఏంటో అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు అది. సో ఇప్పుడు పశువులకి హాస్టల్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఎంత గొప్ప ప్రాజెక్ట్ ఇదని చెప్పి వాళ్ళ వర్గం మీడియా దుమ్ము లేపుతా ఉంది. వాళ్ళ మీడియా ఎలివేషన్ ఇస్తుంది, కానీ ఇక్కడ సోషల్ మీడియా ఒకటి ఉంటుంది కదా, సోషల్ మీడియా ఏకి పారేస్తూ ఉన్నారు. ఇదేంటి సార్ విచిత్రం, మాకు అర్థం కాదు. ఎట్లా వస్తాయి మీకు ఆలోచనలు? పిల్లల హాస్టల్లో పరిస్థితులు బాగలేవు, అక్కడ సౌకర్యాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, పిల్లలు మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి పరిస్థితి లేదు. సో ఆడపిల్లలు బాత్రూంలోకి వెళ్ళాలంటే అక్కడ మరుగుదొడ్లు కరెక్ట్గా లేవు. ఇప్పుడు దాదాపు 200 మంది ఉంటే ఒక 2 బాత్రూంలు ఉంటే ఏముంటుంది? కనీసం వాటికి సరైనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకుండా మళ్ళీ ఇప్పుడు పశువులుగా నేను హాస్టల్ నిర్మిస్తాను, హాస్టల్ కడతానని చెప్పి ఈ ప్రామిస్లు ఏంటి సార్? మళ్ళీ ఆ పశువులను చూసుకోవాలంటే మనుషులు ఆరోగ్యంగా ఉండాలి కదా. మరి మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే మరి వాళ్ళకు కావాల్సిన విద్యా వైద్యాన్ని మనం అందించాలి కదా. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం. జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం. అంటే ఆ మనిషి అక్కడ ఆరోగ్యం చూపించుకొని ఏమైనా ఆరోగ్యం పాడి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏంది పరిస్థితి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ పరం చేస్తే ఖర్చు భరించలేము. పేదోడు భరించాలంటే సాధ్యమవుతుందా? కాదు. మనం ఏమంటున్నాం? ఆ మెడికల్ కాలేజీలో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయడానికి కారణం ఏంటంటే మన దగ్గర బడ్జెట్ లేదు, వాళ్ళు చేస్తారు, బడ్జెట్ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇక్కడ పశువుల హాస్టల్కి మాత్రం బడ్జెట్లు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. పైగా మీరు చెప్పేది ఏంటి? పశువులు రోడ్డు పైన ఏది పడితే అది తిని తినడం వల్ల ఆ వ్యర్థ పదార్థాలు తినడం వల్ల ఆ పాలు మనం తాగుతున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ తప్పెవరిది? రోడ్డు మీద చెత్త చెదారం ఏది పడితే అది ఉందంటే దానికి కారణాలు ఎవరు? మీరే కదా, ప్రభుత్వం మీదే ఉంది కదా. అది క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా. మరి అక్కడ క్లీన్ చేయడానికి స్టాఫ్ను పెట్టి నామమాత్రం ఒక పన్ను పెట్టి పన్ను విధిస్తే, చెత్త పన్ను, తద్వారా ప్రజలకు కూడా బాధ్యత పెరుగుతుంది. ఇంకోటి మీరు చెప్పే గేదెలు పేడలు వేస్తాయంటే ఆ గేదె పేడ వేస్తే మీరు మున్సిపాలిటీలు అనుకోండి, పట్టణాలను, గ్రామాలు ఎక్కడైనా అనుకోండి, ఆ పేడను ప్రజలు వెంటనే తీసుకుపోతారు, రోడ్డు మీద ఉంచద్దని. ఎందుకంటే పేడ దొరకట్లే, అమ్ముతున్నారు. తన ఇంటి ముందు కల్లాపు కొట్టడానికి తీసుకుంటారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అంటే సుమారుగా రాష్ట్రంలో 1.5 కోట్ల పశువులు ఉన్నాయి. 60% రైతులు దాని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాటితో ఒక అనుబంధం ఉంటుంది రైతులకి. ఆ రైతు ఆ పశువులని తన బిడ్డల్లాగా చూసుకుంటాడు. వాటిని హాస్టల్లో పెట్టడం వల్ల మీరు ఆ రైతు హాస్టల్కి వెళ్ళి తిరిగి అక్కడ వార్డెన్స్ ఇన్ఛార్జీలు ఎవరో పెడతారు, అక్కడ వాళ్ళు ఏ రకంగా చూసుకుంటారో తెలియదు. కేవలం ఈ రైతు అక్కడ పోలం పాలు పిండుకొని రావడం అంట. మొత్తం వాళ్ళే, గడ్డి వాళ్ళే, దాన వాళ్ళే, హాస్పిటల్ ఏమంటారు మెడికల్ ఏమైనా సంబంధించి వెటర్నరీ డాక్టర్లు కూడా చూసుకుంటారని చెప్తా ఉన్నారు. వాళ్ళు గడ్డి మేత అన్ని రైతులే వేసుకుంటారు. దాని మీదే ఆధారపడ్డప్పుడు దాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు అక్కడ హాస్టల్లో పెడితే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? మళ్ళీ ఇంటి నుంచి రోజు మీరు ఎక్కడో ఊరు బయట హాస్టల్కి వెళ్తే రోజు తిరగడం, అటు ఇటు తిరగడం చేయడం. ఇదే ఒక మనిషి కానీ ఒక పశువు కానీ ఒకటే చోట ఉండకూడదు, తిరగాలి. సో ఆ రకంగా రైతు ఏం చేస్తాడు? పొద్దున్నే ఆ పాలు పిండి కూడా అవన్నీ కార్యక్రమాలు అంతా ఆ పశువులను తీసుకొని తన పొలానికి వెళ్తాడు. పొలానికి వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఆ పేడ వేసినప్పుడు దాని ఎరువు రూపకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఊర్లలో చూడండి గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పొలాల్లో ఒక 2-3 రోజులు స్టే చేపిస్తారు అక్కడ. ఎందుకంటే ఎరువు కోసం. ఇది ఒక పద్ధతి తరతరాలుగా నడుస్తూ ఉంది. అది ఇప్పుడు వచ్చి నేను హాస్టల్ పెట్టేస్తా, హాస్టల్లో బర్రెలను పెట్టేస్తా అని కొత్తగా మాట్లాడితే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇప్పుడు మెడికల్కి సంబంధించి చూస్తే 2000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే మనం అంటే దాన్ని మనం తగ్గించాలి. కనీసం 1000 మందికి ఒక డాక్టర్ ఉండేలాగా మనం చూసుకోగలిగితే అది కదా మనం చేయాల్సింది. దాని మీద దృష్టి పెట్టకుండా, అవి చేయకుండా అసలు అవన్నీ అసంపూర్తిగా పెట్టి, ఆరోగ్యశ్రీకి బిల్లులను పెండింగ్లో పెట్టి, విద్యా వ్యవస్థకు సంబంధించి పెండింగ్లో పెట్టి బిల్లులు, మళ్ళీ ఇది కొత్త ఆట అన్నమాట. ఒకసారి సార్ ఏమన్నారో వినండి మళ్ళీ, ఎందుకంటే నేనేదో అబద్ధం చెప్తున్నా అనుకుంటారు కదా, ఒకసారి వినండి. టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకి హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం,
ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి, షెడ్లు కట్టిస్తాం. ఆ నుంచి దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. టౌన్ లో ఇది అక్కడ పక్కన ఉన్న మంత్రి నారాయణ గారు కూడా ఏ రకంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే అది పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ఇదేంది కొత్తగా అని చెప్పి మరి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మరి బాబు గారు చెప్పినట్టు మరి పశువులకు హాస్టల్ కావాలా, మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, వీటి గురించి ఆలోచిస్తారా, ఏది కావాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. దానికి సంబంధించి కామెంట్ పెట్టండి.